వర్షాలు, వరదలు, ముంపు, ఎక్కడికక్కడ చెరువులకు గండుబడి తెగి ప్రాంతాలకు ప్రాంతాలే మునిగిపోయే పరిస్థితి విజయవాడలో చూస్తూ ఉన్నాం. పాపం తిండి నీళ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం. చివరికి ముఖ్యమంత్రి గారు కూడా అవును తిండి నీళ్లు అందించలేకపోయాం కానీ దానికి అంతటికీ కారణం జగన్ మీద ప్రేమ ఉన్న అధికారులే అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. చివరికి అది కూడా రాజకీయంగా వేరే వాళ్ళ మీద దొబ్బేద్దామనే పరిస్థితికి వచ్చారు. బట్ భయంకరమైనటువంటి ఫ్యాక్ట్ ఏంటి అంటే తిండి నీళ్లు వాళ్ళకి అందించడంలో పూర్తిగా విఫలం చెందారు అన్నది ముమ్మాటికి నిజం. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడికక్కడ ఎలా మునిగిపోతున్నాయి, అసలు పట్టించుకోకుండా ఎలా ఉన్నారు. తిండి లేదు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఇట్లా చేతులతో చూపెడుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అంటూ వెళ్ళిపోతున్న వీడియోలు మనం చూసాం. బోట్లల్లో ఎక్కడికక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, మధ్యలో పార్టీలు ఏమొచ్చాయండి కష్టాలలో. ఎక్కడికక్కడ తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆ వీడియోలు ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మా దగ్గరికి ఎవరు రాలేదు, ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఇక్కడ అపార్ట్మెంట్ ఎక్కాము, ఇక్కడ చెట్లు ఎక్కాము, మేమంతగా మేమే తాళ్ళు కట్టుకొని మేమంతగా మేమే కాపాడుకుంటున్నాం, మా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు అని. ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తీర్చడం మీద కంటే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత మీడియా సంస్థలకు అసలు ఈ కష్టాలు కన్నీళ్లు బయట పెడుతున్న వాళ్ళ మీద ఫుల్ కోపం ఉన్నారు వీళ్ళు. ఇది మామూలు కామెడీ కాదు. కష్టాలు కన్నీళ్లు తీర్చడం మీద దృష్టి పెట్టాల్సిన వీళ్ళు దాన్ని బయట పెడుతున్న వాళ్ళ మీద అక్కసు ప్రదర్శిస్తూ ఉన్నారు. చివరికి ప్రభుత్వమే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా ఆడ మునిగిపోయింది ఈడ మునిగిపోయింది అని చెప్పి ఫోటోలు పెడుతూ ఉన్నారు, వీడియోలు పెడుతూ ఉన్నారు. అట్లా పెడితే బాగోదు, మేము బాధ్యత ఉండక్కర్లేదా, ఏందో ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు అని వాళ్ళ మీద అక్కసు ప్రదర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ మీడియా అయితే ఇవన్నీ ఏవి గనక పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పడవెక్కారు, చంద్రబాబు నాయుడు గారు జేసీబీ ఎక్కారు, చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం పెట్టారు, చంద్రబాబు గారు రాత్రి గంటలు లేటుకు పడుకున్నారు, వీటి మీద దృష్టి పెడుతూ ఉన్నారు. చివరికి ఈ కష్టాలు కన్నీళ్లు ప్రపంచానికి తెలిసే విధంగా చేస్తున్న వాళ్ళ మీద అక్కసు ఎంత ఉంది అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజగురు పత్రిక ఏదైతే ఉంటుందో ఆ పత్రికలో కార్టూన్ చూడండి. వాళ్ళ అక్కసు ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది. ఈరోజు కార్టూన్ చూస్తే కార్టూన్ ఏంటి, పడవలో పోయేసి ఇద్దరు నీళ్లు అన్నం ప్యాకెట్లు అందిస్తూ ఉన్నారు అపార్ట్మెంట్లలో నీళ్ళలో చిక్కుకున్న వాళ్ళకు. వాళ్ళు అంటున్నారట అవి కాదు కానీ ఫస్ట్ కాసింత మొబైల్కి ఛార్జింగ్ పెట్టండి అబ్బా అంటున్నారట. నీళ్లు లేక తిండి లేక అల్లాడిపోతూ ఉంటే వాళ్ళ కష్టాలు ఫోన్ ద్వారా వీడియోల రూపంలో ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో ఎక్కడ బయటకు పెడుతున్నారు అని చెప్పి అక్కసుతోటి వాళ్ళకి తిండి నీళ్ళు వద్దు కానీ ఫస్ట్ ఇంత మొబైల్ ఛార్జింగ్ ఇవ్వండి అని చెప్పి ఎటకారం. అంటే నీళ్ళు అన్నం లేక అల్లాడిపోయే వాళ్ళంటే అంత చులకన. చూడండి ఎట్లా పెట్టారు, చూడండి కార్టూన్ ఎట్లేసారో చూడండి. అన్నం నీళ్ళు వద్దంట, మొబైల్కి ఛార్జింగ్ ఇవ్వండి అని అంటున్నారట. అంటే అక్కసు ప్రదర్శిస్తున్నారు. అన్నం నీళ్ళు లేకుండా ఉంటారు కానీ ఫోటోలు వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తారు అని. అన్నం నీళ్ళు ఎందుకు వద్దు వాళ్ళకు, అంత అక్కసు ఎందుకు, తిండి లేకుండా ఉంటారా? ఏంలే అన్ని వివరాలు బయటకు చెబుతూ ఉన్నారు కదా, సో దట్ మన ప్రభుత్వం పరువు పోతుంది కదా అన్న అక్కసు. నీ పాసుగుల ఇంత చులకన ఇంత అక్కసు ప్రదర్శించడమే బాధ్యతల మీద కూడా ఎవరా కార్టూన్ చేసింది.